ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈరోజు మేము దర్శించుకున్న అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ విశేషాలు కొన్నింటిని మీతో వర్చువల్గా పంచుకుంటున్నాం రండి. అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇది తిరుమల వెంకటేశ ఆలయం తర్వాత రెండో ప్రధాన దేవాలయం. ఇది రత్నగిరి కొండపై నెలకొని ఉంది. ఈ ఆలయం విష్ణు అవతారమైన సత్యనారాయణ స్వామికి అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరము లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం అంటే కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది భక్తుల హృదయాల్లో నిలిచి ఉన్న ఒక విశ్వాసము, ఆధ్యాత్మికత మరియు సంస్కృతికి ఒక ప్రతీక. సత్యనారాయణ స్వామిని సత్యదేవుడు అని కూడా అంటారు. ఆయన సత్యము, ధర్మము మరియు నీతికి ప్రతీక. భక్తులు సత్యనారాయణ స్వామిని పూజించడం వల్ల వారి జీవితంలో సత్యము, ధర్మము స్థిరపడుతుందని నమ్ముతారు. ఇక్కడ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు శివుని ప్రాతినిధ్యం వహించే ఒకే విగ్రహాన్ని ఏర్పరచుకున్న భగవంతుని చిత్రం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. మూలతో బ్రహ్మరూపాయ మదాయదాశ్య మహేశ్వరం, అగ్రతః విష్ణురూపాయ త్రైకరూపయతే నమః. శ్రీమద్ త్రిపాద్విభూతి మహావైకుంఠ నారాయణోపనిషత్తులో చెప్పబడే విధంగా మహానారాయణ యంత్రంపై శ్రీ మదాధ్యాది మహాలక్ష్మీ సమేత హరిహర గర్భ త్రిమూర్తాత్మిక స్వరూప శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి వెలసిన నాటి నుండి కొలిచిన భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలు తీరుస్తున్న సంగతి ప్రపంచ ప్రసిద్ధము. రత్నగిరి కొండపై ప్రధాన ఆలయంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయము, క్షేత్రపాలకులుగా శ్రీ సీతారామ మందిరము, సమీపంలో వనదుర్గ మరియు కనకదుర్గల మందిరాలు ఉన్నాయి. వనదుర్గాదేవి రాత్రులు పవిత్ర ప్రాంగణంలో తిరుగుతూ స్వామిని కాపాడుతూ కనిపిస్తుందని చెప్తారు. గ్రామదేవత నేరేలమ్మ ఆలయం కొండ దిగువన ఉన్న గ్రామంలో ఉంది. సత్యదేవుని కీర్తి మరియు గొప్పతనాన్ని స్కందపురాణం యొక్క రేవాఖండంలో విస్తృతంగా వర్ణించబడింది. శ్రీ సత్యదేవి స్వామి సతీమణి శ్రీ అనంతలక్ష్మితో ఒకవైపు మరియు శివుడు మరొక వైపు కలిగి ఉన్నారు. అన్ని దివ్యక్షేత్రాల వలె అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వెలసిన కొండను తాకుతూ పంపా నది ప్రవహిస్తుంది. సత్యదేవ స్వామి నిజాయితీకి ప్రతీక. అందువలన స్వామి నిత్యము భక్తులకు దీవెనలను అందిస్తున్నారు. కావున ఎలాంటి తారతమ్యము లేకుండా విష్ణు భక్తులు, శివభక్తులు మరియు వేలాది మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్థల పురాణం ప్రకారము పర్వత శ్రేష్ఠుల్లో ఒకడైన మేరు పర్వతము ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు జపం ఆచరించి విష్ణు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపస్సు చేసి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసి రత్నగిరి లేదా రత్నాచల కొండగా మారుతాడు. గోరస గ్రామ ప్రభు శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామరాయణ వారి ఏడుబల్లో అర్కంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరిద్దరికీ ఏకకాలంలో కలలో కనబడి రాబోవు శ్రావణ శుక్ర విధిహ మఖా నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలియుచున్నాను. మీరు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించమని చెప్పి అంతర్ధానమయ్యారు. మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కళను చెప్పుకొని కరణామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికి అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెతుకుతుండగా ఒక అంకుడి చెట్టు కింద పొదలో స్వామివారి పాదముల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపై తీసుకుని పోయి కాశీ నుండి తెచ్చిన శ్రీమద్ త్రిపాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891లో ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతిరోజు నిర్వహించే పూజల్లో సత్యనారాయణ వ్రతం చాలా ముఖ్యమైన పూజ. ఈ వ్రతాన్ని భక్తులు తమ ఇంటి శాంతి, సంతోషము, సంపద కోసం జరుపుతారు. మీ దగ్గర ఉన్నటువంటి పత్రి పువ్వులు మాత్రమే మొత్తం చేసుకోబట్టుకోండి. పత్రి పువ్వులు ఉన్నవే ఉంటే కొద్దిగా అక్షతలు తీసుకోండి. అందరూ కూడా పైకి లేచి నిలబడండి. లేవగలిగిన వారందరూ కూడా పైకి లేచి నిలబడండి. మీ కోరికలన్నీ నెరవేర్చమని స్వామివారికి నమస్కారం చేయండి. ఓం విద్వాన్ వేదాహమే నీరాజనం
వేదాహమేదం వరజం మహాంతం ఆదిత్యవర్తం తమస్తు వారే సర్వాణి రూపాణి విద్యదేహ నామాని వస్వాభిమదనదాస్తే సమ్రాజం విరాజం వేంకటేశ్వరం గృహే లక్ష్మీర ఆశ్రస్తయాము వేదయామాసగం దృజామసి. ఎడమ చేతితో పళ్ళెం పట్టుకుని కుడి చేతితో స్వామివారికి జోడించండి. సంతత శ్రేయస్తో సమస్త మంగళాని భవంతో నిత్య శ్రేయస్తో నిత్య మంగళాని భవంతో. కుడి పక్కన పళ్ళెం పెట్టండి. ఒక నీల చుక్క పల్లెములో వదిలిపెట్టండి. సత్యనారాయణ స్వామి నమః. ఆనందగర్భోర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హారతి కళ్ళగట్టుకోండి. తేజో నీరాజనం జ్యోతిః చక్షుస్సరసిధారయ తేన పుణ్యేన మనజో విష్ణులోకం జగచ్చతి. జయ రమణ గోవిందో గోవింద. ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాంతహిత కళాంత పూజాం సమర్పయామి. 2 అక్షతలు కూడా వేయండి. ఈసారి వెలిగించిన అగరవత్తుల పొగ స్వామివారికి చూపించండి. యత్పురుషం యతదో కదిధామ్య కల్పయన్న భగవస్య గోపాభోగాభోరుపాదోచ్యేతే. సత్యనారాయణ స్వామినే నమః. గోపమాగ్రహయామి. 2 అక్షతలు దీపం దగ్గర వేసి నమస్కారం చేయండి. బ్రాహ్మణోస్య ముఖమాసీత బాహోరాజన్యః పురః ఊరోదరస్య అద్వయస్య భవత్యాగం దోద్రోపజాయత సాక్షాతు దీపం దర్శయామి. ఒక నీల చుక్క బయట ఆకులు వేయండి. ధూపదేవానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం 2 అరటి పండ్లు తీసుకోండి. చిన్నగా తొక్క తీసి కొబ్బరికాయల దగ్గర మండపం పైన పెట్టండి. 2 అరటి పండ్లు తీసుకుని చిన్నగా తొక్క తీసి కొబ్బరికాయల దగ్గర మండపం పైన పెట్టండి. వాటిపైన నీళ్లు చల్లండి. నైవేద్యం ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వత్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. అవసరార్థం యథాభాగం వదనే ఫలాన్ని నివేదయామి. 5 సార్లు స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం పురాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. 5 నీల చుక్కలు బయట ఆకులు వేయండి. మధ్య మధ్యేవానీయం సమర్పయామి. అమృతాభిధానమసే ఉత్తరాబోధనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరణ పత్ర తీసుకొని నమస్కారం చేయండి. నాభ్యా ఆసేదం దరక్షం శ్రీకృష్ణాద్యం సమవర్ధత పద్భ్యాం భోమర్దిశస్త్రోత్రాదౌ తథా లోకాగుం అకల్పయన్. సత్యనారాయణ స్వామినే నమః. తాంబూలార్థం తులసీపత్రం సమర్పయామి. స్వామివారిపై వేయండి. కర్పూరం పల్లెంలోనే పక్కగా వెలిగించండి. లోకి నీళ్లు పోసుకోండి. అక్షతలు నీళ్లు బయట ఆకులో వదిలిపెట్టండి. మంత్రహీనం గయాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. నమస్కారం చేయండి. కళ్ళు మూసుకునే నిర్మలంగా మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా స్వామివారితో చెప్పుకొని నమస్కారం చేయండి. సత్యదేవ మహానుభావ కార్తీక మాసము మహాపర్వణ పుణ్యకాలంలోనే పండగ వచ్చి వ్రతాన్ని చేస్తున్నాము స్వామి. మేము మా పిల్లలు మా కుటుంబము ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో భోగభాగ్యములను అనుభవించి ఎల్లవేళలా సుఖంగా ఉండాలి అని ఒక్క పర్యాయం నిర్మలంగా కన్ను మూసుకొని భగవంతుడిని. ఇప్పుడు సంక్షిప్తంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతకథను తెలుసుకుందాం. ప్రథమోధ్యాయం. పూర్వం ఒకప్పుడు లోక సంచారి అయిన నారద మహర్షి సర్వలోకాలను తిరుగుచు మార్గవశమున భూలోకమునకు వచ్చెను. భూలోకములో పూర్వజన్మ కర్మఫలములచే పలు జన్మలు నెత్తుతూ పలు కష్టములను అనుభవించుచున్న మానవులను చూసి జాలిపడి వీరి కష్టములను కడుతీర్చు ఉపాయం ఏది అని విచారించుచు విష్ణులోకానికి వెళ్ళి ఆ శివన్నారాయణ నమస్కరించి ఇట్లు అడిగాను. ఓ లక్ష్మీ వల్లభ, శివన్నారాయణ జగద్రష్గా భూలోకములో మానవులు బహు కష్టములను పడుచున్నారు. వారి కష్టములను కడతీర్చు ఉపాయం ఏదైనా చెప్పి దయతో అనుగ్రహింపు అని ప్రార్థించెను.
ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఇట్లు చెప్పుచున్నారు: భూలోకమందును స్వర్గలోకమందును కూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. దాన్ని విధి విధానమున భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సర్వసుఖములను అనుభవించి పరలోకమున మోక్షం పొందుదరని సెలవు ఇచ్చెను. ద్వితీయోధ్యాయం. పూర్వం కాశీనగరంలో కటిక దరిద్రుడైన ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని బాధను చూసిన శ్రీ మహావిష్ణువు ఒక బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమై అతనికి సత్యనారాయణ వ్రతం చేయాలని సూచించారు. ఆ బ్రాహ్మణుడు ఆ వ్రతం చేసి సంపత్తి సంపాదించాడు, కుటుంబంతో సంతోషంగా జీవించాడు మరియు మరణానంతం మోక్షాన్ని పొందాడు. మరియు చతుర్థోధ్యాయం. ఒక వైశ్యుడు, అతని భార్య లీలావతి వారు సత్యనారాయణ వ్రతం చేయడంతో చాలా సంపన్నులయ్యారు. కానీ కొన్నాళ్ళ తర్వాత వారు వ్రతాన్ని విడిచిపెట్టారు. ఆ కారణంగా వారికి అనేక కష్టాలు ఎదురయ్యాయి. చంద్రకేతు మహారాజు రాజ్యంలో సాధువు అతని అల్లుడు అన్యాయంగా జైల్లో వేయబడ్డారు. ఆ వైశ్యుని కుమార్తె కళావతి ఒక బ్రాహ్మణి ఇంట జరుగుతున్న సత్యనారాయణ వ్రతము చూసి కథ విని ప్రసాదమును స్వీకరించి పొద్దుపోయిన తర్వాత ఇంటికి పోయి ఆమె తల్లి అయిన లీలావతితో చెప్పిన వెంటనే వారు కూడా సత్యనారాయణ వ్రతం చేయాలని నిశ్చయించుకున్నారు. ఆ వ్రతం చేయడంతో వారు తిరిగి సంపన్నులయ్యారు. పంచమోధ్యాయం. పూర్వకాలమున తుంగధ్వజుడైన రాజు ప్రజలను కన్నబిడ్డవలే చూస్తూ రాజ్యపాలన చేయుచుండెను. ఆ తుంగధ్వజుడైన రాజు ఒకనాడు అరణ్యమునకు పోయి క్రూరముఖమును వేటాడి వచ్చుచు ఒక మారేడు చెట్టు కింద గొల్ల బంధువులతో కూడుకొనిన వాడై శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేయుచుండ చూసి రాజు గర్వముచే అక్కడికి పోక స్వామికి నమస్కారమైన చేయక వెళ్ళిపోయాను. తర్వాత ఆ గొల్లల ప్రసాదము తెచ్చి రాజు ముందు ఉంచి మరల పూజాస్థలం ఎద్దుకు పోయి అందరూ ప్రసాదం భక్తితో భుజించిరి. రాజు ప్రసాదమును స్వీకరించగా తన నగరంకు వెళ్ళిపోయాను. సత్యనారాయణ స్వామి ఆగ్రహం వల్ల ఆ రాజు యొక్క 9 కుమారులు చనిపోయారు. ధనధాన్యములన్నీ క్రమంగా నశించిపోయాను. పూర్తిగా దారిద్ర్యం సంభవించుటే కాక ఇంకనూ అనేక కష్టములు వచ్చెను. రాజు రాజ్య గర్వమున గొల్లలిచ్చిన వారిని నీచంగా భావించి స్వామి ప్రసాదమును భుజించనైతిని. స్వామి కోపము చెంది నా ఐశ్వర్యం మంత్రియు నశింపజేసెను. నేను దారిద్ర్యమునకు కారణం ఇది అని గ్రహించి మరల ఆ గొల్లల దగ్గరికే పోయి యథావిధిగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాను. స్వామి కృపచే మరల ధనవంతుడయ్యను, పుత్రవంతుడయ్యను. బ్రతికి ఉన్నంతకాలము సుఖముగా ఉండి అంత్యమున స్వర్గమునకు పోయెను. శ్రీ సత్యదేవుని కళ్యాణోత్సవము ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ స్వామివారి కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామి స్మరణే ఒక వరము, అనుదినము శుభకరము. ఇలలో జరిగే స్వామి కళ్యాణము జగత్ కళ్యాణం అంటూ భక్తులు పరవశించి జరిపించే కళ్యాణంలో దశమి నాడు సత్యనారాయణ పెళ్లి కుమారుగా చేయడం దగ్గర నుంచి శ్రీ పుష్పయాగ మహోత్సవం వరకు 7 రోజులు మహావైభవంగా కన్నుల పండుగగా జరిగే అన్నవర బ్రహ్మోత్సవాలు చూసి తరించవలసిందే. అన్నవర దేవాలయంలో 365 ఒత్తులు వెలిగించడం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ఆచారం. ఈ ఒత్తులు ప్రతి సంవత్సరం 365 రోజులు ప్రతిగా వెలిగిస్తారు. భక్తులు ఈ ఒత్తులను దేవునికి సమర్పించి సత్యనారాయణ స్వామి ఆశీస్సులు కోరుతారు. ఈ దీపాలు వెలిగించడము శాంతి, సంపద, రక్షణ మరియు ఆధ్యాత్మిక ప్రగతి చిహ్నంగా భావించబడుతుంది. అన్నవరంలో సందర్శించే ప్రదేశాల్లో గోకులం ఒకటి. ఇది ఆలయానికి ఈశాన్యంలో ఉంది. అన్ని జాతుల్లో చాలా ఆవులు ఉన్నాయి. గోకులంలో గోవుల మధ్య గోపాలకృష్ణుడు ఉంటాడు. యాత్రికులు 116 రూపాయలు చెల్లించి సందర్శించి పూజలు చేస్తారు. భక్తులు శ్రీ స్వామివారి దేవస్థానానికి గోవులను దానం చేయవచ్చు మరియు వారు శాశ్వత గోపూజ కోసం మరియు గోవుల సంక్షేమం కోసం సహకరించవచ్చు. అన్నవరం సండైల్ అనేది అన్నవర సత్యనారాయణ స్వామి ఆలయ సమీపంలో ఉన్న ఒక ప్రాచీన కాలమాన పరికరం. ఇది ఒక కేంద్ర స్తంభం. గోమ్నాను ద్వారా సూర్యుడి నీడను ఉపయోగించి రోజు సమయాన్ని తెలియజేస్తుంది. సూర్యుడు ఆకాశంలో మారుతూ ఉంటే గోమ్నాను యొక్క నీడ సమయానుకూలంగా మారుతూ సమయాన్ని సూచించే గుర్తులు పైకి వస్తాయి. ఈ సండైల్ ప్రాచీన కాలంలో సమయాన్ని తోల్చే ఒక ప్రత్యేక పరికరంగా కాగా ఇప్పుడు దేవాలయానికి వచ్చే భక్తులకు చరిత్ర మరియు జ్ఞానం యొక్క ఒక అద్భుతమైన అంశంగా నిలుస్తోంది. అన్నదానం అన్నింటికంటే గొప్పది. మనం ఏ మనిషినైనా అన్నప్రసాదంతో తృప్తిపరుస్తాం, కానీ ఇతర విరాళాలతో సంతృప్తి చెందము. అతిథి దేవోభవ పేరుతో దేశం నలుమూల నుండి వచ్చే శ్రీ సత్యనారాయణ స్వామి భక్తులకు అన్నదానం చేయడానికి దేవస్థానం అన్నదాన పథకాన్ని అమలు చేస్తోంది. ఇక్కడ ప్రతిరోజు అనేక మంది భక్తులకు అన్నదాన వితరణ జరుగుతుంది. అన్నవరం దేవాలయంలో అన్న పథకం గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ సందర్శించవచ్చు లేదా నేరుగా దేవాలయంలో సంప్రదించవచ్చు.
ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది. భోగము ప్రసాదంగా పిలిచే దీన్ని గోధుమ నూక, పాలు, పంచదార, ఆవు నెయ్యి, యాలకులతో తయారు చేస్తారు. ఎంతో రుచికరమైన పవిత్రమైన ఈ ప్రసాదం తిని తరించవలసిందే. ప్రధాన ఆలయ ప్రాంగణంలో బుకింగ్ కౌంటర్ వద్ద కొండ దిగువన మెట్ల మార్గం వద్ద ఈ ప్రసాదం లభిస్తుంది. ఈ ఆలయంలో వ్రతాలు, వివాహాలు, నామకరణము, అన్నప్రాసన వంటి పూజలకు ఆన్లైను లేదా కౌంటర్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ పూజల కోసము కొన్ని సాధారణ ఛార్జీలు ఉంటాయి. వాటి మొత్తము పూజా విధానాన్ని ఆధారపడి మారవచ్చు. ఖచ్చితమైన వివరాలకు ఆలయ అధికారిక వెబ్సైట్ను సందర్శించడము లేదా ఆలయంతో ప్రత్యక్షంగా సంప్రదించడం ఉత్తమం. అన్నవరం క్షేత్రానికి రవాణా సౌకర్యము కోల్కతా చెన్నై జాతీయ రహదారిలో తునికి 18 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 45 కిలోమీటర్లు, రాజమండ్రికి 80 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో అన్నవరం కలదు. అన్నవరానికి రైల్వే, ఆర్టీసీ బస్సు సదుపాయం కలదు. అన్నవరం రైల్వే స్టేషను, బస్టాండ్ నుండి కొండపైకి దేవస్థానం ప్రత్యేక బస్సు నడుపుతోంది. రాజమండ్రి, విశాఖపట్నంలో విమానాశ్రయ సదుపాయం కలదు. శ్రీ స్వామివారి తెప్పోత్సవం ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ స్వామివారికి పంపా సరోవరంలో తెప్పోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరై శోభాయమానంగా ఊరేగుతున్న శ్రీ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.